అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డాడీ, కిషోర్ని కలిశారా? అన్ని విషయాలు మాట్లాడారా? పెళ్లి ముహూర్తం నిశ్చయించారా? నిర్ణయించాను. రాజా, నేను ఇవాళ అర్జెంటుగా హాంకాంగ్ పెడుతున్నాను. వారం రోజుల్లో తిరిగి వస్తాను. నేను వచ్చిన 2వ రోజునే పద్మకి పెళ్లి. బట్ వన్ థింగ్, పద్మ పెళ్లి జరిగేది కిషోర్తో కాదు, నా స్నేహితుడైన కోటీశ్వరుని కొడుకుతో. డాడీ, ఇది నా తుది నిర్ణయం. ఇట్స్ ఫైనల్. మిస్టర్ రమేష్, గుప్తా అండ్ గుప్తా ఫైల్ తీసుకురా. ఎస్ సార్. ఫైల్ సార్. హలో, రాజా స్పీకింగ్. నేనే అన్నయ్య. దురదృష్టవంతురాలైన నీ చెల్లెలు పద్మని. అన్నయ్య, పసితనంలో నా తొలి పలుకులు నువ్వు విన్నావు. ఇప్పుడు నా తుది పలుకులు వింటున్నావు. అమ్మా, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? తుది పలుకులు అంటున్నావు ఏమిటమ్మా? అంటే ఇవి నేను పోయే ముందు చెప్పే ఆఖరి మాటలన్నయ్య. ఇంకొంతసేపట్లో నేను చావబోతున్నాను. ఏమిటి పద్మ నువ్వు అనేది? తమాషాగా మాట్లాడుతున్నావా? లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను. కోరుకున్న మనిషికి చేరువ కాలేను నేను. అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను. నా ముందు ఎన్నో నిద్ర మాత్రలున్నాయి. అంత పని చేయొద్దమ్మా. నా మీద నీ గౌరవం ఉంటే ఆ నిద్ర మాత్రం ముట్టుకోకమ్మా. డాడీకి చెప్పి నీకు కిషోర్కి పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్ము. లేదన్నయ్య, డాడీ నా ఇష్టానికి ఒప్పుకోరు. ఆయన ఇష్టానికి నా మనసు అంగీకరించదు. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నానన్నయ్య. నా గొంతులోకి మరికొన్ని మాత్రలు వెళ్ళిపోతున్నాయి. పద్మ, పద్మ, వద్దమ్మా, అంత పని చేయకమ్మా. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? ఇంటి దగ్గర నుంచేనా? కాదన్నయ్య, ఇంట్లో అయితే చచ్చేటప్పుడు కూడా డాడీకి భయపడుతూ చావాలి. అందుకే ఊళ్ళో లేని ఒక స్నేహితురాలింటికొచ్చి. రమేష్ సార్, నువ్వు పక్క ఫ్లాట్కి వెళ్ళి ఎక్స్చేంజ్కి ఫోన్ చేసి ఏ అడ్రస్ నుంచి ఈ ఫోన్ కాల్ వచ్చిందో తెలుసుకో. అమ్మా, నువ్వు చావడం తప్పమ్మా. భగవంతుడు ఇచ్చిన బ్రతుకు చివరిదాకా బ్రతకాలమ్మా. కొన్ని బ్రతుకులు సవ్యంగా అంతమవక ఇలా అర్థాంతరంగా పోతూనే ఉంటాయి. చెల్లెమ్మా, అడ్రస్ సార్. పద్మ, పద్మ. మిస్టర్ రాజా, మీ చెల్లెలికి ఏమీ ప్రమాదం లేదు. స్టమక్ వాష్ చేసి గండం నుంచి బయటపడేట్టు చేశాం. స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత సాహసం చేశావు. నిన్ను రక్షించుకోలేకపోతే ఈ అన్న జీవితాంతం కుమిలి కుమిలి బాధపడేవాడు. నన్నెందుకు రక్షించావయ్యా? ఎందుకు? కిషోర్తో నీ పెళ్లి జరిపించి నీ జీవితం కలకల్లాడుతూ ఉండేటట్టు చేయటానికి. అవును, డాడీ రాకుండానే దగ్గరుండి మీ పెళ్లి జరిపించడం. 3 ముళ్ళు పడ్డాక ఆయన వచ్చినా మీతో రాజీ పడదు. చిలకా గోరింకిల్లాగా మీ జీవితం నిండుగా ఉండాలి. కిషోర్, నువ్వు పాడే పాటలాగే మీ జీవితం మధురాతి మధురం కావాలి. బావా, నేను కోరుకున్న పద్మని నా జీవిత భాగస్వామిగా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజా, పద్మ ఇక్కడ. భర్తతో కాపురాలు దాని పెళ్లి ఎవరు చేశావు? కాని పని కాదు కనుక నేనే చేశాను. కన్నవాణ్ణి నేను కానివాణ్ణి అయ్యానా? నువ్వే నిర్ణయం తీసుకోవడానికి. తప్పుగానప్పుడు, తప్పనిసరైనప్పుడు
ఎవరైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే నీ మాత్రం ఆలోచన జ్ఞానం నాకు లేవంటావా? ఉండొచ్చు, కానీ మీ ఆలోచన జ్ఞానము చెల్లాయి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమెను బ్రతికించలేవుగా. ఆత్మహత్య నుంచి దాన్ని రక్షించాలేమో కానీ ఆ లేనివాడి కట్టబెట్టి దాని జీవితాన్ని హత్య చేశాం. కోరుకున్నవాడు లేనివాడైనా వాణ్ణి చేసుకున్న తర్వాత ఆడది అన్నీ ఉన్న అదృష్టవంతురాలుగానే బ్రతుకుతుంది. రాజా, దాని మీద నాకు ప్రేమ లేనట్టు, దాని సంతోషాన్ని సౌఖ్యాన్ని నేను కోరనట్టు మాట్లాడు. దాన్ని ఐశ్వర్యంలో పెంచారు గనక, ఐశ్వర్యంలో ముంచారు గనక ఐశ్వర్యవంతుడి చేతిలోనే ఉంచాలనుకున్నాను, అంతేగాని ఆడదాని ఐశ్వర్యం అంతా ఆవిడ ఐదో తరవి. కట్టుకున్నవాడు పెట్టిన బొట్టు, కట్టిన తాలి బొట్టు, తొడిగిన గాజులు, ఉంచుకున్న పూలు, మీరు చెప్పే ఐశ్వర్యాలన్నిటికంటే గొప్ప. మా చెల్లెలకి అన్నీ ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? రాజా, నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఏం కావాలి అని ప్రశ్నిస్తున్నాను. ఏమీ లేని రోజులు కూడా అనుభవించిన వాడిని కాబట్టి ఏం కావాలో నాకు తెలుసు. జీవితంలో అడుగడుగు నా పాఠాలు నేర్చుకున్న నాకు కొత్త పాఠాలు నేర్పాలనుకో. డాడీ, ఆల్ రైట్, నువ్వు చేయవలసింది ఏదో నువ్వు చేశావు, నేను చేయవలసింది ఏమిటో నేను చేస్తాను. కాఫీ. డాడీ. హలో పద్మ, కులాసగా ఉన్నావా? కూర్చోండి డాడీ. పర్వాలేదు. మిస్టర్ కిషోర్, నువ్వు పద్మను పెళ్లి చేసుకోవటం నాకెందుకు ఇష్టం లేదో నీకు తెలుసు, అయినా నువ్వు చేసుకున్నావు. ఎనివే, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. బట్ నాదొక్క కోరిక. ఏమిటది? ఈ లోకంలో నేను నా కొడుకుని కూతుర్ని చూసుకు బతుకుతున్నా. వాడు నా ప్రాణం అన్నా కళ్ళన్నా తక్కువే అవుతుంది. కారణం అంతకంటే ఎక్కువ కనుక. కిషోర్, ఆడపిల్ల కన్నవాళ్ళని, ఉన్న ఇంటిని, ఇంటి పేరుని వదులుకుని పరాయి వాడిని నమ్మి వెళ్ళిపోతుంది. అలా తమను వదిలి వెళ్లే ఆమె సుఖంగా ఉండాలని ఉన్నంతలో కట్నాలని, కానుకలని, చీరలని, సారెలని ఇచ్చి పంపుతారు కన్నవాళ్ళు. అందరు కన్నతండ్రుల్లాగే నేను కూడా నా కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే అందరి కన్నతండ్రుల కంటే నేను కలిగిన వాడిని కనుక, నువ్వేమీ లేనివాడివి కనుక ఇది నీకు ఇస్తున్నాను. చెక్ బుక్ నీ ఇష్టం వచ్చినంత డ్రా చేసుకో. ఏమిటిది? ముష్టిస్తున్నారా లేక ధర్మం చేస్తున్నారా? ఎలా అనుకున్నది డబ్బు. నా కూతుర్ని సుఖపెట్టడానికి నీకది చాలా అవసరం. చూడండి, పెళ్ళాన్ని సుఖపెట్టడానికి మామగారి దగ్గర చెయ్యి చాపి డబ్బు అందుకునేవాడు చేతకానివాడని నా ఉద్దేశం. నా భార్య కావలసిన సౌఖ్యం, సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆనందంగా ఉండేట్లు చేయగలను నేను. ఐఎమ్ సారీ, మీ చెక్ బుక్ అక్కర్లేదు. నేను సంపాదించుకోగలను డబ్బు. గిటారు వాయించటం, గొంతెత్తి పాడడం అంత సులభం అనుకుంటున్నావా డబ్బు సంపాదించడం? తలుచుకోవాలి కానీ ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంత తేలికైన విషయం మరొకటి లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. ఓ, అంత సమర్థుడివా? వెల్, లెట్స్ సీ. డాడీ, కాసేపు ఉండి వెళ్ళండి డాడీ. నో, నేను వెళ్ళాలి. పద్మ, ఈ డాడీని చూడాలనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మాయి, ఇక వ్యాపారం మొదలెట్టేద్దామా? ఆలస్యం ఎందుకు? నేను డ్యూటీకి ఎక్కేస్తున్నాను. సత్యశమం అయిపోతున్నాను. నువ్వు కదలకుండా పడుండు, లేకపోతే నిజంగా చంపేస్తాను. అయ్యయ్యో బాబాయ్, మా బాబాయ్ చచ్చిపోయాడు. అమ్మా ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా, ధర్మం చేయండి బాబు. అయ్యయ్యో బాబాయ్, బాగా డబ్బులు పడుతున్నాయి, బాగా ఏడు. అయ్యో రామా, రామా అయ్యో చచ్చిపోయాడండి. అయ్యో రామా, రామా బాబు, తారాపడి తారాపడి బాబు, మా బాబాయ్ చచ్చిపోయాడు బాబు. రామా అయ్యో. ఏం పిల్ల, మొన్న నువ్వు చచ్చినట్టే ఇవాళ మీ బాబాయిని చంపి పడుకోబెట్టావా? మీరా బాబు? మొట్టమొదటి మొంటికి రాకి తగిలింది. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఏమైనా సరే ఖచ్చితంగా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెడతాను. ఎవరు శవాన్ని బాబు? నీ శవాన్నే బాబాయ్. అనాథ ప్రేతానికి అగ్ని సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందంటారు పెద్దలు. తగిలేస్తాను. నువ్వెక్కడ దొరికావయ్యా దేవుడా? మా వ్యాపారం మమ్మల్ని తెలుసుకునివ్వవా? మా బ్రతుకులు మమ్మల్ని బతకనివ్వవా? మా చావు మమ్మల్ని చావనివ్వవా? నిన్ను చస్తే చావనివ్వను. చావనివ్వు, చావనివ్వు. ఎక్కడికి పారిపోతావు? సార్ 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 సార్, నన్ను వదిలేయండి సార్. ఏమైనా సరే ఈసారి నేను వదిలేది లేదే చిలక. నీ పేరేమన్నావు? సీత సార్. రాముడు ఎక్కడ తగల్లా? లేదు సార్. అందుకే ఇలా ఆంజనేయుడి వెంటబడి అడ్డమైన దారులు తొక్కుతున్నావు. ఈసారి నీకు అత్తవారింట రాజ మర్యాదలు తప్ప. సార్ సార్, నన్ను జైల్లో పెట్టిస్తే ఇద్దరు పసివాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఇద్దరు పసివాళ్ళ?
ఆహా. అయితే నీ కట్టుకథ చెప్పి నన్ను తప్పించుకుందాం అనుకుంటున్నావా? కథ కాదు సార్, నిజం. దేవుడు తోడు. వాళ్ళని పెంచడం కోసమే నేను ఈ వేషాలు వేసేది. ఉమ్. నువ్వు చెబుతున్న మాటలు వింటుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అయినా చూడు, నేను వకీల్ని, సాక్ష్యాలు లేదే దేన్ని నమ్మను. చూపిద్దు గాని పద. పదండి. Come on. బాబు, పాపా, ఇదిగో మీకు బిస్కెట్స్. తీసుకోండి. బాబు, పాపా, బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకుంటున్నా మమ్మీ. పాపా, అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటున్నావా? మమ్మీ 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 డాడీ ఎక్కడా? డాడీ చాలా దూరంలో ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే తప్పకుండా వచ్చేస్తారు. త్వరగా రమ్మని ఉత్తరం రాయి అలాగే, మమ్మీ. తప్పకుండా రాస్తాను. టైం అయిపోతుంది, వెళ్ళండి. మమ్మీ, టాటా. సీత, ఆ పిల్లలు దురదృష్టవంతురాలైన మా అక్క పిల్లలు. ఒక మగవాడిని నమ్మి 2 బిడ్డలకు తల్లి అయింది. ఆ తర్వాత అతను మోసం చేశాడు. తట్టుకోలేని అక్క ఆత్మహత్య చేసుకుంది. అమ్మను కాకపోయినా ఆడ మనసు గల నేను వాళ్ళ బాధ్యత అందుకున్నాను. మాట రాగానే అమ్మ అనే వాళ్ళ పిలుపుకి తను ఊపాను. తల్లినయ్యాను. లోకంలో చెడుకి పాపానికి దూరంగా పువ్వుల్లా వాళ్ళు పెరగాలని ఇక్కడ చేర్చాను. వాళ్ళ పెంపకం కోసం, ఖర్చుల కోసం తప్పనిసరిగా బాబాయ్తో చేరి మోసాలు ఆరంభించాను. సీత, నీ లక్ష్యం చాలా ఉన్నతమైంది. అది సాధించటానికి అడ్డదారులు దొక్కక్కర్లేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా? బాబుగారు, నేను ఎస్ఎల్సి చదివాను. ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ ఆడపిల్ల దీనంగా ఉద్యోగం అడిగితే ప్రతివాడికి మొదట తట్టేది తప్పుడు ఆలోచనే. ఉద్యోగం కోసం పాడయి డబ్బు కోసం పతనం అవటం కంటే మోసం చేయటమే మంచిదనుకున్నాను. సీత, నీ లక్ష్యం తెలిసాక నీ మీద నా గౌరవం పెరిగింది. అందరి మగాళ్ళలాగే నువ్వు నన్ను అంచనా వేయకపోతే నీకు నేను ఉద్యోగం ఇస్తాను. మీరు ఉద్యోగం ఇస్తారా? అవును, నేను లాయర్ని. నువ్వు నా సెక్రటరీగా ఉండొచ్చు. అంతేకాదు, మీ బాబాయ్ కూడా నా ఆఫీసులో బాయ్గా ఉండొచ్చు.